హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కలవు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఎస్బీఐ చైర్మన్ గా శ్రీనివాస్ శెట్టి బాధ్యతల స్వీకారం అంటూ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. పిఓ నుంచి బ్యాంక్ అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం మన తెలంగాణ బిడ్డ. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సారథ్య బాధ్యతను తెలంగాణ బిడ్డ అయిన చెల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు. ఎస్బీఐ చైర్మన్ గా మంగళవారం సాయంత్రం దినేష్ కార పదవి విరమణ చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన స్థానంలోకి శ్రీనివాస్ శెట్టి వచ్చారు. వచ్చిన సందర్భంగా ఎస్బీఐని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తను తెలిపారు. బ్యాంక్ 50 కోట్లకు పైగా కస్టమర్లను సేవలు అందించడం గర్వకారణమని ఆయన తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో మార్కెట్ విలువ పరంగా ఎస్బీఐ 17 స్థానాలకు ఎగబాకగా 35వ స్థానానికి చేరినట్లు గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరం 2023 మరియు 24 ఎస్బీఐ లాభం 22% వృద్ధితో 61.077 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. ఎస్బీఐలో శ్రీనివాస్ శెట్టి దాదాపు 36 ఏండ్లుగా కొనసాగుతున్నారు. అగ్రికల్చర్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ను అభ్యసించినట్లు శెట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్. ఇక 1988లో ఎస్బీఐ బరోడా శాఖలో ప్రొబేషనరీ ఆఫీసర్గా శెట్టి బ్యాంకింగ్ కెరీర్ అయితే ప్రారంభించారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఈ రోజు మన యొక్క ఎస్బీఐకి చైర్మన్ గా వచ్చి నియమితులయ్యారు. ఎంతో సంతోషమైన వార్తగా మన తెలంగాణ యొక్క బిడ్డగా తెలుపుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే న్యాయస్థానాల్లో విచారణల కోసం సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు ఎప్పటికి పరిష్కారం అవుతాయి అనే ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చును. న్యాయస్థానాల్లో విచారణలు సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. దానివల్ల ప్రజలకు సకాలంలో న్యాయం జరగడం లేదు. దేశవ్యాప్తంగా జిల్లా, తాలూకా కోర్టుల్లో దాదాపు 4.5 కోట్ల కేసులు మోక్షం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తున్నాయి. వాటిలో ఎన్నెన్ని కేసులు ఎన్నెన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయంటే మనం ఈ కింది విధంగా చూసుకోవచ్చు. సంవత్సరం లోపు ఉన్నవి 1,62,87,970 కేసులు. 1 నుంచి 3 ఏళ్ల లోపు ఉన్నవి 1,86,86,724 కేసులు. 3 నుంచి 5 ఏళ్ల లోపు ఉన్నవి 63,57,311 కేసులు. 5 నుంచి 10 ఏళ్ల లోపు ఉన్నవి 78,89,772 కేసులు. 10 నుంచి 20 ఏళ్ల వరకు ఉన్నవి 36,51,223 కేసులు. 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవి 5,36,978 కేసులు. 30 ఏళ్లకు పైగా ఉన్నవి 1,904 కేసులుగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికీ పరిష్కారం అవుతాయనేది తెలియడం లేదు. మరొక అప్డేట్ చూసినట్లయితే మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా రావడం అయితే జరిగింది. మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు బిల్లును ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉండాలని, అంతకన్నా వయసు తక్కువ కలిగిన వారికి పెళ్లి చేస్తే మాత్రం నేరం అవుతుందని, కఠినమైన శిక్షలు అనుభవిస్తారని ప్రభుత్వం తెలిపింది. అయితే మహిళల కనీస వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదమైతే పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల హిమాచల్ ప్రదేశ్ నిషేధ సవరణ 2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉండేది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే దేశ వ్యతిరేక పోస్టులకు జీవిత ఖైదు అంటే అయితే రావడం జరిగింది. యూపీ సర్కార్ కొత్త డిజిటల్ మీడియా పాలసీని అయితే తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ మీడియా పాలసీని అయితే రూపొందించింది. అభ్యంతరకర పోస్టులు కానీ అసభ్య పోస్టులు కానీ పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అలాగే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ప్రభుత్వ పథకాలను ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. యూపీ డిజిటల్ మీడియా పాలసీ 2024 గాను కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దీని కింద దేశ వ్యతిరేక కంటెంట్ ను పోస్ట్ చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించే ఆస్కారం కూడా కల్పించారు. ఇది వరకు దేశ వ్యతిరేక పోస్టులు అయితే ఐటీ చట్టం సెక్షన్ 66E, 66F ల కింద నేరంగా చూసేవారు. అసభ్య, పరువు నష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ పరువు నష్టం అభియోగాలు నమోదు చేస్తారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి వారి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ బట్టి
అంటే ఎక్స్లో అయితే 5 లక్షలు, ఫేస్బుక్లో అయితే 4 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో అయితే 3 లక్షలు గరిష్టంగా యూపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. యూట్యూబ్లో అయితే ఫాలోవర్ని బట్టి కేటగిరీలను విభజించి 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు చొప్పున చెల్లిస్తారు. ఇవి నెలవారీ చెల్లింపులు. ఎవరైనా అభ్యంతరకర కంటెంట్ పెడితే ఆయా సంస్థలపై కూడా చర్యలు ఉంటాయని తెలిపింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్కి బిఎస్ఎఫ్కి కొత్త చీఫ్లు అంటూ రావడం జరిగింది. సిఐఎస్ఎఫ్ మరియు బిఎస్ఎఫ్లకు కొత్త చీఫ్లు దల్జీత్ సింగ్, రజ్వీందర్గా ఉన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా రజ్వీందర్ సింగ్ బట్టి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ చీఫ్గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. బట్టి 1990 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పదవిలో కొనసాగుతారు. చౌదరి 1990 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతారని తెలిపారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం. చికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నివేదిక వెల్లడి. భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం 2021 ఏడాదితో పోల్చితే 2022లో 19.3% తగ్గింది. ఇది ప్రపంచం వ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ తర్వాత రెండో అత్యధికం. దీంతో భారత పౌరులు ఆయురార్థం సగటున ఒక ఏడాది పెరిగిందని సరికొత్త నివేదిక అయితే తెలిపింది. భారత్లో 2021తో పోలిస్తే 2022లో PM 2.5 సాంద్రతలు క్యూబిక్ మీటర్కు దాదాపు 9 మైక్రోగ్రాములు 19.3% తక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో పురులియా, బంకర్ జిల్లాలో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గింది. వీటిలో PM 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్కు 20 మైక్రోగ్రాములు తగ్గింది. కాలుష్యం తగ్గుముఖం పట్టినప్పటికీ 42.6% మంది ప్రజలు జాతీయ వాయు నాణ్యత ప్రమాణమైన క్యూబిక్ మీటర్కు 40 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గోవాలో తొలిసారిగా పాక్ క్రైస్తవునికి భారత పౌరసత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. పనాజీలో కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద గోవాలో పాకిస్తాన్కి చెందిన క్రైస్తవుడు ఒకరు భారత పౌరసత్వాన్ని అందుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీలుగా ఉంటూ అణచివేతకు గురవుతున్న ముస్లిమేతరులకు మన పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా మార్చిలో కేంద్రం ఈ చట్టాన్ని అయితే అమలులోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం 78 ఏళ్లు జోసెఫ్ ఫ్రాన్సిస్ పేదకు పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేరీరా గోవాకు చెందిన వారైనా పాక్లో ఉండడంతో పౌరసత్వం విషయంలో ఇబ్బంది పడినట్లు చెప్పారు. కొత్త చట్టంతో ఈ సమస్య తీరిందని చెప్పారు. గోవా నుంచి ఇలా పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయనని తెలిపారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సైన్యానికి మరో 73,000 సిక్స్ అవర్ రైఫిల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అమెరికా ఆయుధ సంస్థ సిక్స్ అవర్ నుంచి మరో 73,000 సిగ్ 716 రైఫిల్ కొనుగోలుకు మన దేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఆర్డర్ కూడా పెట్టింది. 2019లో మొదటి విడతగా 72,400 రైఫిళ్లను కొనుగోలు చేసింది. రెండో విడత కాంట్రాక్టు పూర్తయితే మొత్తం 145,400 సిగ్ 710 రైఫిల్ని కొనుగోలు చేసినట్లవుతుందని ప్రపంచంలో రెండో పెద్ద సైన్యమైన భారత సైన్యం ఆధునీకరణలో భాగస్వాములవుతున్నందుకు తమకెంతో గర్వకారణంగా ఉందని సిక్స్ అవర్ కంపెనీ CEO రాన్ కోహెన్ ప్రకటించారు. దేశీయంగా రూపొందించిన ఇన్సాన్ రైఫిల్ స్థానంలో సిక్స్ అవర్ 710 రైఫిళ్లను ప్రవేశపెడుతున్నారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఓ పర్వతంపై మొదటిసారి మంచు మాయమంటూ అది వాహన కాలుష్యం వల్లనే కారణమంటూ శాస్త్రవేత్తలు తెలుపుకొచ్చారు. ఉత్తరాఖండ్లోని పితోర్ఘాట్లో గత వారం ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓ పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులని ఆశ్చర్యానికి గురి చేసింది. గత 5 ఏళ్లలో హిమాలయాల్లో ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరుగుదల, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు తెలిపారు. అయితే సోమవారం రాత్రి ఈ పర్వతంపై మంచు కురిసింది. వ్యాస్ లోయలో 14,000 అడుగుల ఎత్తులో ఉండే ఓ పర్వతంపై హిందీ పదం ఓం ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతానికి ఆ పేరు వచ్చింది. హిమాలయాల్లోని జోలింగ్కాంగ్ను ప్రధాని గత ఏడాది అక్టోబర్లో సందర్శించిన తర్వాత పర్యాటకులు తాకిడి 10 రెట్లు పెరగడం కూడా తాజా పరిస్థితి కారణమని నిపుణులు వాపోయారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే ఈ 2-3 డేస్లో అంటే సెప్టెంబర్ 2 వరకు డిఎస్సి యొక్క ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అలాగే ఆర్టీసీ మరియు అంగన్వాడీ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి వారు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.